రెండు కారణముల చేత నేను నిర్ధారించుకుంటున్నానన్నారు. అబ్బో, రామచంద్రమూర్తి ఆలోచనలు వాల్మీకి మహర్షి నిర్ధారణ చేస్తూ చెప్తారు. అసలు రామాయణం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఏమి వ్యక్తిత్వాలు రాయివి అని. ఆయన రెండు విషయాలు వెంటనే మనసులోకి తెచ్చుకున్నారు. ఆయన అన్నారు, ఈ హనుమ గతంలో ప్రభువు యొక్క కార్యములను అద్భుతముగా సాధించిన వాడై ఉండాలి. లేనినాడు అతని గుణముల మీద మాత్రమే నమ్మకం పెట్టుకొని ప్రభువు ఇంత పెద్ద కార్యం అప్పచెప్పడు. ఇతపూర్వం ఈ గుణములను నమ్మి ఏదో కార్యం అప్పచెప్పాడు. చాలా పెద్ద కార్యం అయి ఉండాలి, అది కూడా జీవన్మరణ సమస్య అయి ఉండాలి. అటువంటిదేదో అప్పచెప్పారు, సాధించాడు హనుమ. అందువల్ల ఏమైందంటే ఇవాళ ప్రభువు యొక్క మనస్సులోకి చేరిపోయాడు. ప్రభువు ఆయన పట్ల అంత ప్రీతితో ఉన్నాడు. భర్త్రా పరిగృహీతస్య అన్నారు రామచంద్రమూర్తి. ఈయన పట్ల అంత ప్రీతితో ఉన్నారు కాబట్టి నేను హనుమని నమ్ముతాను. ఇది తులసీదాస్ గారి హృదయం. ఒక్క ప్రార్థనా శ్లోకంలో ఒక మాట వేస్తే రఘువర ప్రియదూతం అనడానికి కారణం అది. ఇన్ని గుణములు ఉన్నాయి కాబట్టి నమ్మారు దూతగా, అంతే. వెంటనే సుగ్రీవుడు పిలిచి, నా కీర్తి, నా ప్రతిష్ట, నేనిచ్చిన మాట, వానరజాతి గౌరవం హనుమా నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే ఈ కార్యాన్ని సాధించగలవు. ఇప్పుడు రాముడికి హనుమంతుడితో ఎంతపాటి పరిచయం ఉంది? అంత పూర్వం రామకార్యాలేవి హనుమ చేసినట్లుగా పెద్దగా రామాయణంలో లేదు అంతకు పూర్వం. మరి ఎందుకు నమ్మారు అంటే ఆయన ప్రభువు నమ్మాడు, ఆయన నమ్మారు. నేను ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన ఒకటి ఉంది. ఒకప్పుడు నేను ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి కొత్తలో ఒక ఆఫీసరు, చాలా పెద్ద ఆఫీసరు, మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కారు, వేరొక డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్షన్కి వస్తుంటారు మా డిపార్ట్మెంట్లో. అలా వచ్చారు ఒకప్పుడు. వస్తే అవి నేను ఇంకా జాయిన్ అయినటువంటి కొత్త ఆఫీసులో మా అధికారి పక్కన ఒక ఉద్యోగిని చూపించి, అతను హీజ్ మై హార్ట్ అన్నాడు, నా గుండెకాయ అండి అన్నాడు. వెంటనే ఇన్స్పెక్షన్కి వచ్చిన ఆయన అన్నాడు, ఆగి, ఒకటికి 10 మాటలు రూఢం చేసుకునే ఆ మాట అన్నారా అన్నాడు. ఎవరన్నాడో ఆయన కొంచెం ఒక్క క్షణం ఆగి, రూఢం చేసుకునే అన్నాను, నాకంత విశ్వాసపాత్రుడే అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫైల్ చూస్తున్నాడు ఆయన. ఆయన వెంటనే ఆ ఫైల్ టప్ చప్పుడు వచ్చేట్టు మూసేసి కట్టేసి ఇచ్చేసాడు, తీసుకెళ్ళిపో. చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు, వచ్చిందే ఆ ఇన్స్పెక్షన్కి. ఆయన అన్నాడు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీకు అతని మీద నమ్మకం ఉంది కాబట్టి నేను చూడక్కర్లేదు, రాసేస్తున్నాను పుస్తకంలో అని వెళ్ళిపోయాడు. ఒక్క మాట, అతను నా గుండెకాయ అంటే మీకు అంత నమ్మకం ఉందా? ఉంది, అంతే. ఇన్స్పెక్షన్ చేయలేదు ఇంకా. ఒక్కొక్క మాట అనడం వెనక అంత విశ్వాసం ఉంటేనే అనాలి, లేకపోతే అనకూడదు. ఎంత గొప్ప మాట అండి నిజంగా. సుగ్రీవుడు ఆ మాట అన్నందుకు రామచంద్రమూర్తి ఆలోచించలేదు. వెంటనే హనుమని దగ్గరికి పిలిచారు. దగ్గరికి పిలిచి, దదౌతస్య తతప్రీతః స్వనామాం కోపశోభితం రాజపుత్రాః పరం తపః అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరం తపః. వెంటనే దదౌ తస్య తతప్రీతః, పరమ ప్రీతితో చేతికున్నటువంటి ఉంగరాన్ని తీసేశారు. తీసేసి స్వనామాం కోపశోభితం శ్రీరామ అని రామనామం రాయబడినటువంటి ఆ ఉంగరాన్ని తీసి, అంగుళీయమభిజ్ఞానం, సీతమ్మ నిన్ను తొందరగా నమ్మడానికి ఇది సాధనమవుతుంది అని ఆ ఉంగరాన్ని హనుమ చేతిలో పెట్టారు. అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరం తపః. శత్రువుల్ని కాల్చగలిగినటువంటి రాముడు పరమ ప్రీతితో హనుమ చేతిలో ఉంగరాన్ని పెట్టారు. పాత్రత అని ఒక మాట ఉంటుంది కదా. నేను భగవద్గీత పుస్తకాన్ని మీకు ఇచ్చాననుకోండి, వెంటనే మీరు మంచినీళ్లు తాగి ఎంగిలి మంచినీళ్ళు ఎక్కడ పెట్టారో అక్కడే పుస్తకం కూడా పెట్టారనుకోండి, వెంటనే నేను తీసేసుకోవాలి ఆ పుస్తకం. వద్దులేండి, ఇంకొక మాట ఇస్తాను, మీరు దాన్ని పుచ్చుకోవడానికి సంస్కారం ఏర్పరచుకున్నాక ఇస్తాలేండి అనాలి. నేను పుస్తకం ఇవ్వగానే మీరు కళ్ళకద్దుకుని ఒకసారి తల మీద పెట్టుకుని ఎంగిలి గ్లాస్ అక్కడ ఉందని ఒళ్ళో పెట్టు కూర్చున్నారనుకోండి, నేను ఇంకో పుస్తకం కూడా మీకు ఇవ్వచ్చు.
ఇంగిలి మంచినీళ్ళ గ్లాసు ఉన్న చోట భగవద్గీత పెట్టేవాడికి ఆ పుస్తకం ఎందుకు అసలు? ఆ పుస్తకం పట్టుకోవడానికి అర్హత ఉండాలి కదూ, అసలు దాని గౌరవం దాని విలువ తెలిసి ఉండాలి కదూ. సుగ్రీవుడు అంత మాట అనేశాడు, రాముడు ఉంగరం ఇచ్చాడు. హనుమ పాత్రుడే, అంతటి వారే, అంత గొప్పవారే, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆ ఉంగరం ఎక్కడ పెడతారు అన్నదాన్ని బట్టి కాదు. ఆ ఉంగరాన్ని ఏదో వేలికి తొడుక్కున్నారనుకోండి, మరి 100 యోజనముల సముద్రం దాటాలి కదండి. 100 యోజనముల సముద్రం దాటాలి కాబట్టి పడిపోతుందేమోనండి అని చెప్పి పంచెలో ఇలా అన్నా, వేలుకి పెట్టుకున్నా, ఇక రామచంద్రమూర్తి మీద ఆయన గౌరవం ఎలా ఆవిష్కరింపబడుతుంది? వెంటనే ఆ ఉంగరాన్ని సిగలో దోపుకున్నారు, పడకుండా గట్టిగా తలలో పెట్టుకున్నారు. కావాలంటే మీరు కిష్కింధకాండ చూడండి. రామనామాంకితమైన ఉంగరం ఉండడానికి స్థానం నా తల ఒక్కటే. తల మీద కొప్పులో దోపుకుని తీసుకెళ్లారు ఆ ఉంగరాన్ని. అంటే పాత్రతా నిరూపణము. నిన్ను నమ్మి ఒక మాట అంటే దానికి తగిన వాడమని నిరూపించుకోవడం కూడా అంత కష్టమైన విషయం, అదంత తేలికైన విషయం ఏం కాదు. మళ్ళీ అది పెద్ద అగ్ని పరీక్ష. నేను అలా అనిపించుకోవడానికి తగినవాడను అని నిరూపించుకోవడం, ఇది హనుమ యొక్క శీల వైభవం. అంటే ఆయనని ఉపాసన చేస్తే ఆయనలా బ్రతకడం, ఆయనలా మాట్లాడడం, ఆయనలా నిర్ణయాలు చేసుకోవడం అలవాటవుతుంది. ఎందుకంటే ఉపాసన అన్న మాటకుండేటటువంటి రహస్యం అదే. ఎవరి పట్ల మీరు అకుంఠిత భక్తితో ఉంటారో వాళ్ళ లక్షణాలే మీ ఎందు ప్రవేశపెడతారు. అందుకే ఆయన్ని ఉపాసన చేస్తే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్పటుత్వంచ హనుమాస్మరణాద్ భవేత్ అనడానికి కారణం అది. అంతటి మహనీయమూర్తి హనుమ అంటే. అసలు ఉంగరం ఎక్కడిది రామచంద్రమూర్తికి? మరి అరణ్యవాసానికి వచ్చేటప్పుడు అన్నీ తీసేశారు కదా. కేవలం చీరాజన నిరాధారి రామో భవతు తాపసహ అని కదా కైకమ్మ తల్లి వరం. కాబట్టి ఆయన నారచీర ఒక్కటే కదూ కట్టుకోవాలి. కాళ్ళకి పాదరక్షలు కూడా లేవుగా. ఆఖరికి జుట్టు కూడా జిల్లేడు పాలు మర్రిపాలు పోసేసుకుని జటలు కట్టేటట్టుగా చేసుకుని ఓ పెద్ద జటాజూటంలా కట్టేసుకున్నారుగా. మరి ఉంగరం ఎక్కడిది అంటే అది ధర్మమీమాంస. ఉంగరం ఆయన దగ్గర ఎందుకున్నది అంటే అది స్వనామాం కోపశోభితం. అందుకు వాల్మీకి మహర్షి ఆ మాట చెప్పారు. అది కేవలం ఉంగరం కాదు, రామనామాంకితమైన ఉంగరం. రాముడి యొక్క పేరుందా ఉంగరం మీద. ప్రభువు యొక్క అధికార చిహ్నమేది అంటే తన పేరు కలిగినటువంటి ఉంగరమే తనకి అధికార ముద్ర. రాముడికి రాజ్యం మీద అధికారం ఉంది. రాముడు అధికారం విడిచిపెట్టేలేదు. 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్ళాడంతే తప్ప రాముడికి రాజ్యం మీద అధికారం పోయింది అనడానికి అవకాశం లేదు. కారణం, భరతుడు వచ్చి అరణ్యంలో రాముడి కాళ్ల మీద పడి మళ్ళీ వచ్చి రాజ్యం ఏలమన్నాడు. ఎవరు అరణ్యవాసం చెయ్యమని నాకు చెప్పారో ఆ నాన్నగారు ఇవాళ లేరు. మళ్ళీ నన్ను వెనక్కి రమ్మడానికి నువ్వెవరు నన్ను రమ్మడానికి? నేను మాటిచ్చింది నాన్నగారికి, మళ్ళీ వచ్చేయి అనడానికి అధికారం నాన్నగారిది. ఆయన ఇప్పుడు శరీరంతో లేరు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. పుల్లు మాటలుండవు రాముడితో మాట్లాడితే. రాముడు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? మహాభారతంలో ధర్మరాజు గారు మాట్లాడిన అమాయకుడు అనుకుంటాం. అమ్మ బాబో, ధర్మరాజు గారు చదరంగంలో 150 ఆ పందెంలో ఏదో ఎత్తులేస్తారే, ఆ 150 ఎత్తుల తర్వాత ఎత్తుని ఆలోచించి ఇప్పుడు మాట్లాడతాడు ధర్మరాజు గారు. అంత తెలివైన వాడు. రామచంద్రమూర్తి శ్రీరామాయణంలో ఏదైనా మాట్లాడితే అది వినా మార్గం ఇంకోటి ఉండదు. అలా ఉంటాయి ఆయన మాటలు, అంత నిశ్చితంగా ఉంటాయి. ఎందుకని అంటే ధర్మం అన్న పడికట్టులో మాట్లాడతాడు ఆయన. ఆయన ఒక మాట అన్నాడు, నేను రాజ్యాధికారం విడిచిపెట్టలేదు, నాన్నగారి మాట ప్రకారం అరణ్యంలో ఉన్నాను. అరణ్యంలో ఉన్నాను కాబట్టి అరణ్యంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణులకు నేను పరిపాలకుణ్ణి. అందుకు వాలిని సంహారం చేశాడు ధర్మం తప్పితే. నువ్వు అయోధ్యలో మనుష్యులకి ప్రభువువి. 14 ఏళ్ళైపోయి తిరిగి వచ్చిన తరువాత అప్పుడు నేను రాజ్య పరిపాలన చేస్తాను. తాను రాజ్యాధికారం విడిచిపెట్టలేదు కాబట్టి తన నామంతో కూడుకున్నటువంటి ఉంగరం ఆయన చేతికి ఉంటుంది. 2, శ్రీరామనామాంకితమైన ఉంగరము అన్నప్పుడు అది ప్రభుముద్రికయే. అలా రాజులు ఎందుకు పెట్టుకుంటారు అంటే ప్రభుముద్రికగానే దగ్గరుంచుకుంటారు. 2,
రాముడు రాజ్యాధికారం విడిచిపెట్టలేదు అనడానికి ఉదాహరణకి ప్రబల సాక్ష్యం ఎక్కడుంది అంటే సీతమ్మ తల్లి రాజపత్నిగా వెళ్ళింది రాముడితో తప్ప ఎక్కడా కూడా ఋషికాంతలాగో వానప్రస్థానికి వెళ్ళిన దానిలోకో వెళ్ళలేదు. ఆవిడే నారచీరలు కట్టుకుని వెళ్ళలేదు. అందుకే మహాధర్మాత్ముడైనటువంటి వశిష్ఠుడు అక్కడ నిలబడ్డాడు. నిలబడి కైకమ్మ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సీతమ్మ తల్లికి నారచీర కట్టి పంపమంది. ఆవిడికి నారచీర కట్టుకోవడం రాకపోతే పట్టుబట్ట మీద నారచీర రాముడు కడుతున్నాడు. కడుతూ ఉంటే దశరథ మహారాజు గారి యొక్క 350 మంది పైచినుకు భార్యలు గొల్లుమన్నారు. వశిష్ఠుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఏమనుకుంటున్నావో కైకమ్మ, నేను తీర్పు చెప్తానన్నాడు. దశరథ మహారాజు గారు లేచి ఒక మాట అన్నాడు, నేను ప్రభువుని ఇంకా ఇక్కడ నేను చెప్తున్నాను. రాముడి వెంట సీతమ్మ తల్లి వెళ్ళినప్పుడు 7 రోజులు పెట్టుకోవలసినటువంటి 7 వారాల నగలు, అరణ్యంలో ఉన్నంత కాలం కట్టుకోవలసినటువంటి పట్టుపుట్టములు ఇచ్చి పంపండి నా ఆజ్ఞ అన్నాడు. రాజపత్నిగా వెళ్ళింది కానీ రాముడు కేవలం ఏదో మునివృత్తితో 14 ఏళ్లు ఉంటానన్నాడు కాబట్టి అలా వెళ్ళాడు జటాజూటంతో, తప్పించి ఆయన ఏదో అన్నీ విడిచిపెట్టేసేసి వానప్రస్థానికి వెళ్ళినట్టు వెళ్ళలేదు. అందుకే ఆయన యందు రాజ్యాధికారం ఉన్నది కాబట్టి స్వనామాం కోపశోభితం దాన్ని అంగుళీయం అభిజ్ఞానం, అది అభిజ్ఞానం. ఎంతంత పెద్ద పెద్ద మాటలేస్తారండి. అది గుర్తు, దేనికి గుర్తు? అంగుళీయం అభిజ్ఞానం, మా ఉంగరము గుర్తు సుమా హనుమ. దేనికి?